मेरे मन में कोई संदेह नहीं है। हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे। హలో డార్లింగ్, కొంతమంది జీవితం గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఇతని జీవితం గురించి తెలుసుకుంటుంటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటుంది. ఎందుకంటే కార్గిల్ వార్ చివరి రోజు అతడు చేసిన సాహసం, అతడు వెళ్ళే ముందు చెప్పిన మాటలు, నేను వస్తే జాతీయ జెండాని చేతిలో మోసుకొని వస్తా, లేదా అదే జాతీయ జెండా నన్ను మోసుకొని వస్తుంది. ఈ మాట చెప్పాలంటే ఎంత కరేజ్ ఉండాలి. ఆ కరేజియస్ క్యాప్టెన్ ఎవరో మీకు తెలుసా? అతని పేరు విక్రమ్ బాట్రా. మనం క్యారెక్టరైజేషన్ మీద ఏదైనా మూవీస్ వస్తే చాలా ఇష్టంగా చూస్తాం, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాం. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అనేవి ఆల్మోస్ట్ ఫిక్షనల్ స్టోరీస్, అండ్ అందులో హీరో తీసుకునే డెసిజన్స్, ఆ క్యారెక్టర్ చేసే సాహసాలు రియల్ లైఫ్లో పాసిబుల్ అవ్వదు. కానీ కెప్టెన్ విక్రమ్ బాట్రా మాత్రం తను ఈ భూమి పైన ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు ఈ లివ్డ్ విత్ హిస్ క్యారెక్టర్. ప్రతి మనిషి ఇలా బ్రతికితే ఇది కలియుగం ఎందుకు అవుతుంది, త్రేతాయుగం అవుతుంది కదా. హీ వాస్ బోర్న్ ఇన్ ఆల్మోర్ డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్ ఆన్ 9th September 1974. అతను పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు అతని లైఫ్లో కనిపించినవి రెండు విషయాలు మాత్రమే. ఒకటి అతని ప్రేమ, ఇంకొకటి జాతీయ జెండా. అతని ప్రేమ అంటే అతని పర్సనల్ లైఫ్. సీతారామన్ సినిమా కంటే గొప్ప ప్రేమ కథలు అనిపిస్తుంది. సినిమాలోనేమో చిన్న పాప ప్రాణాలు కాపాడి పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో కనుమూస్తాడు. మన క్యాప్టెన్ ఏమో తనతో ఉన్న ఫెలో సోల్జర్స్ ప్రాణాలు కాపాడి మన దేశానికి విజయాన్ని అందించి కనుమూస్తాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి వెళ్ళే ముందు ఇలా చెప్తాడు, తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం అందరి సమక్షంలో అని. అతడు తిరిగి రాలేదని ఇంకా అతని జ్ఞాపకాలతో జీవితం గడుపుతుంది, టీచర్ జాబ్ చేసుకుంటుంది. చివరిగా వెళ్ళే ముందు తన గర్ల్ఫ్రెండ్తో చివరి వరకు నీ చేయి వదిలిపెట్టనని అతను చెప్పిన మాటని ఒక మనిషి చివరి వరకు మోయడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే ఇంకా కష్టం, కానీ ఆమె ప్రూవ్ చేసింది. పుట్టుక కంటే చావు గొప్పది. ఎలా పుట్టినాం అనే దానికంటే ఎలా బ్రతికినాం, ఎలా పోయినాం అనేది ముఖ్యం. అందుకేనేమో విక్రమ్ బాట్రా ఫాదర్ మాత్రం తన కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు తన కొడుకు చావు చాలా పవిత్రమైనదని, అతన్ని బరియల్ చేసిన ప్రదేశం కూడా చాలా పవిత్రమైనదని యాక్సెప్ట్ చేసి కాలం గడుపుతున్నాడు. అతని ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్తే 3rd May 1999 ఆ రోజు కార్గిల్ వార్ మొదలైంది. ఎలా మొదలైందంటే లడాఖ్లోని ఒక వ్యక్తి మిస్ అయిన తన యాక్ కోసం వెతుకుతుండగా దూరంగా